విజయవాడ పాత ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ చనిపోయిందని బాధితులు హాస్పిటల్ గేట్లు ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టారు. గంటల తరబడి ఆందోళన చేస్తున్న హాస్పిటల్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా. అధికారులు స్పందించకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ మాకే కాదు చాలా మందికి అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మారిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడ ఓల్డ్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంటా ఉంది. తమ పాప చనిపోయిందని కూడా తమ బంధువులు అందరూ కూడా ఆందోళన చేస్తున్న బయటగా కనిపిస్తూ ఉంది. తమ పసిగుడ్డు చనిపోయాడని చెప్పి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. పక్క నుంచి బంధువులు ఇప్పుడు ఇది రెండోసారి వాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీలో పోతున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. అమ్మ ఏంటి అసలు ఏం జరిగింది? నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చా సార్. 2 years బ్యాక్ నాకు పాప 9 months వరకు నేను ఎక్కడే చూపించుకున్నా. 9 నెలల వరకు ఎక్కడే చూపించుకుంటే నెలలు నిండకుండానే నాకు డెలివరీకి జాయిన్ అవ్వమన్నారు. జాయిన్ అయ్యాను సార్. పాప చనిపోయింది. ఆ విషయం నాకు చెప్పలేదు. మా వాళ్ళు ఎవరికి చెప్పకుండా సంతకాలు తీసుకొని మా హస్బెండ్ దగ్గర పాప చనిపోయింది 3 days వరకు చెప్పాల. తర్వాత పాప చనిపోయిందని చెప్పారు సార్. కనీసం పాపకి ఇలా జరిగింది నాకు సరైన ట్రీట్మెంట్ అయితే చేయలేదు సార్. ఆ రోజు నాకు టైమానికి స్కానింగే కానీ మెడిసిన్సే కానీ నాకు ఆశా వర్కర్లే కానీ స్టాఫే కానీ ఎవరు సరిగ్గా చేయలేదు సార్. బాగా కొట్టేశారు సార్. నన్ను టార్చర్ అంటే ఏంటో చూపించారు. కొట్టి నన్ను డెలివర్ చేశారు. సరే డెలివర్ చేసినా పాప బయటకు వచ్చాక పాపని ఇక్కడ రాడ్డు పట్టుకొని లాగేశారు సార్. అలా ఎలా లాగుతారు సార్? పాప ఎంత పాప సార్? సరే అది వదిలేదు. మా వదిలి సార్ స్వయాన బాబు పుట్టాడు. 3 days అవుతుంది. బాబు పుట్టి 3 days అవుతుంటే మాకెవరికి చూపించకుండా బాబుకి బాక్స్ లో పెట్టేసి బాబుకి బాగాలేదని చెప్పారు. చెప్తున్నారు కానీ కాసేపు ఎర్ర రక్త కణాలు ఉంటాయి అంటారు, కాసేపు ఇది లేదంటారు. వెంటిలేటర్ కూడా చెప్పాడు. వెంటిలేటర్ అన్నారు. రెస్పెక్ట్ లేదు సార్. రెస్పెక్ట్ ఎవరా మనుషులకి? పిల్లలు చచ్చిపోయాడు 12ంటికి చెప్పారు. ఫోన్ చేసి ఆ పిల్లకి ఫోన్ చేసి 12ంటికి పిల్లలు చచ్చిపోయాడు. పుట్టకుండా ఆపరేషన్ కూడా చేసేసారు. నెలలు నిండకుండా డెలివరీ చేసేసారు. అది ఎక్కడ రూల్ సార్? రాత్రి 12ంటికి చనిపోయాడు. మేనత్ వచ్చి సంతకం పెట్టమనండి, బేబీని ఇస్తామన్నారు. అప్పటి వరకు తండ్రి సంతకం కావాలని చెప్పారు. అది ఏం చెప్పారు అసలు ఫోన్ చేసి? మీకు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో మీరు? అప్పుడు 11 వరకు హాస్పిటల్లో ఉన్నాను సార్. ఉంటే బేబీ ఫిట్స్ వస్తున్నాయి, హార్ట్ బీట్ స్లోగా ఉంది, ఈ నైట్ గడిస్తే చెప్తామని చెప్పి అన్నారు. తండ్రి రావాల్సింది, తండ్రి సంతకం కావాలంటే నేను ఉన్నాను మేడం, నేను పెడతాను మేడం అంటే నీ సంతకం చెల్లదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఫోన్ చేసి అర్జెంటుగా మేనత్తని రమ్మను, ఉండలేకపోయిందా, ఎందుకు వెళ్ళిపోయింది ఇంటికి అని చెప్పి పిలిపించారు. పిలిపించి వచ్చాక మీ బేబీ చచ్చిపోయింది, ప్రాణాలతో లేడు అని చెప్పి అన్నారు. 3 kg ఉన్నాడు బాబు. ఆపరేషన్ చేసినప్పుడు మీ బాబుకి సీరియస్ ఉందని ఇన్ఫార్మ్ చేయాలిగా, అప్పుడు చెప్పలే. ఫిడ్స్కి మెడిసిన్ ఇచ్చాము, హార్ట్ బీట్కి మెడిసిన్ ఇచ్చామంటే ఆ బిడ్డ ఎంత డోసేజ్ అని తట్టుకుంటాడు సార్? చచ్చిపోయి నీళ్ళ రంగులో ఉన్నాడు. 9ంటికి చనిపోయాడు పిల్లోడు, 12ంటికి చనిపోయారని అబద్ధాలు ఆడుతున్నారు. డాక్టర్ నచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమానండి, మాకు అది కావాలి. రాత్రి ఇన్ఫార్మ్ చేశారు మీకు? రాత్రి 12ంటికి ఇన్ఫార్మ్ చేశారు. బాబు చచ్చిపోయి 9ంటికి. పుట్టిన కాడి నుంచి బేబీని చూపించలా, ఫోన్ లో వీడియో చూపిస్తున్నారు. శుక్రవారం నైట్ 10:30కు పుట్టాడు బాబు. అప్పటి నుంచి బేబీని చూపించలా. తీసుకొచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశారు. భర్త సంతకం లేదు, ఒక తల్లి సంతకం లేదు. ఏ విధంగా చేస్తారు? ప్రెగ్నెన్సీ కన్విన్స్ అయిన కాడి నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. హార్ట్ బీట్ సరిగ్గా ఉందని చెప్పాలి కదా. బేబీ బాగుంది అన్నారు. దేని చచ్చిపోయారో రీజన్ చెప్పమనండి డాక్టర్ని వచ్చి. 1 గంటలో వస్తుంది అంటున్నారు, రావట్లేదు. ఆపరేషన్ చేసిన డాక్టర్ రాలేదు, బేబీని డెలివరీ చేసి తీసిన డాక్టర్ అయితే రాలేదు. ఆవిడ వచ్చి సమాధానం మాకు చెప్పాలి. బేబీ 7ంటికి వెళ్ళాం సార్ లోపలికి. 7ంటికి లోపలికి వెళ్తే ఇద్దరు సారోళ్ళు కూర్చున్నారు. సారోళ్ళు కూర్చొని అమ్మ బాబుది ఇది పొజిషన్, అబ్బాయికి రక్త కణాలు లేవి సార్. మాకు ముందైతే ఇన్ఫర్మేషన్ చేయలేదు, మాకు ఇవన్నీ చెప్పలేదు. మీరు ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తారేంటి సార్ మాకు? మీరు అలా చెప్తే మాకు కుదరదు సార్. డెలివరీ డేటే కాదు అది. డెలివరీ డేట్ కాకుండా మీరు ఎందుకు చేశారు? ఎన్ని రోజులు? 8 నెలలు. 8 నెలలు నిండి 2 రోజులు అంతే. ఇంకా అంత మించి అవ్వలేదు. ఇప్పుడు మీరు ఎందుకు చేశారు? సరే అదంతా వదిలేండి. ఇప్పుడు గట్టి పట్టు పట్టే వాళ్ళనైతే మేము వదిలేస్తామమ్మా.
ఇలా మీరు గట్టి పట్టేవాళ్ళు కదా, అందుకని మిమ్మల్ని లోపల పిలిచి మాట్లాడుతున్నామని అన్నారు సార్. మాకు ఎంత బాధ కలిగింది. అదే మా బిడ్డ చెప్పారా నెల నిండలేదు ఇప్పుడు డెలివరీ చేయాల్సి వచ్చిందని? చెప్పలేదు లోపల వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మాకైతే చెప్పలేదు. బేబీ పుష్టిగా ఉంది, 3 కేజీలన్నర ఉంది అని మాత్రమే చెప్పారు, మిగతాది ఏం చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు సరే స్కానింగ్ లో చెప్పలేదు మీరు, మాకు డెలివరీ చేసేటప్పుడు చెప్పాలిగా. పిల్లోడు చచ్చిపోతున్నాడని డెలివరీ చేసేటప్పుడు చెప్పాలిగా. 3 రోజుల కన్నా అంతకు మించి బతకడమ్మ పిల్లోడని చెప్పాలిగా. సరే అప్పుడు చెప్పలేదు. ఆపరేషన్ చిన్న ఆపరేషన్ చేసేటప్పుడు మీరు చెకప్కి పిల్లలు పంపిస్తారు కదా, అప్పుడు ఆ డాక్టర్ ఫోన్ చేస్తారు, అమ్మాయికి ఆపరేషన్ చేయొద్దు, ఈ అబ్బాయి చచ్చిపోతాడని. మీరు తండ్రి సంతకం లేకుండా, అత్తమామల సంతకం లేకుండా ఆ పిల్లాడు చచ్చిపోయేటప్పుడు ఫ్యామిలీ ప్యాకింగ్ ఎందుకు చేశారు? మరి అడగాలి కదా. ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు కదా, చచ్చిపోయినప్పుడు మరి ఇంకో బిడ్డ కావాలి కదా. ఒక బిడ్డతో ఎలా ఉంటారు సార్ ఎవరైనా? పైపెచ్చు సార్ ట్రైనింగ్ డాక్టర్లు చేశారంట. వాళ్ళు ఎలా చేస్తారు సార్? పెద్దోళ్ళు వీళ్ళు కదా చెయ్యాలి. డాక్టర్లు దేవుడితో సమానం అన్నప్పుడు వాళ్ళే మా ప్రాణాలు తీస్తుంటే ఆడదానికి ఇంకెక్కడ సార్ రక్షణ? మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? తల్లి అన్న పిలుపుకి అసలు ఏదైనా ఉంటుందా సార్? లోపలికి వెళ్తే ట్రైనింగ్ అంటున్నారు సార్, వాళ్ళు పిలిస్తే పెద్ద డాక్టర్లు అంటున్నారు సార్. సరే ట్రైనింగ్ అయితే ఇవ్వట్లేదు సార్. ట్రైనింగ్ డాక్టర్లు ఎలా చేస్తారు సార్? పెద్ద సిజరీలు చేసిన వాళ్ళు డాక్టర్లు ఉండి కదా సార్ చెయ్యాలి. వాళ్ళు లేకుంటే తప్పు అయిపోయిందని చెప్తున్నారు సార్. ఇప్పుడు తప్పు అయిపోయిందంటే మా బిడ్డను మాకు తెచ్చిస్తారా సార్? ఇది న్యాయమేనా? మాకు న్యాయం చేయండి సార్. డాక్టర్ బయటికి రావాల్సిందే. ఆమె ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఆమె రావాల్సిందే సార్. ఆపరేషన్కి రాలేదని ఇప్పుడు అబద్ధం చెప్పారు. రేపు వేరే ఎవరికి కొంత కోట్లలో జరుగుతున్నాయి సార్, ఎవరు బయటికి రావట్లేదు సార్. దైనం సార్ ఇలాంటి రెండోసారి సార్. మాకు ఇంకా గుండె సహనం లేదు సార్. మేము అందుకే ఎంత మొండి పట్టాం. మా బాబు ఇప్పుడు కావాలి సార్, తీసుకొచ్చి ఇచ్చిద్దా సార్? అలా చేసేసారు ట్రీట్మెంట్ లాగా. బాబు ఇక్కడ హోల్ కూడా ఉంది. ఇప్పుడు దా తల్లికి తెలియదు ఆమెకి ఏమైనా అయితే మాకు ఎవరు సార్ బాధ్యులు? ఎవరు చూస్తారు సార్? 9 నెలలు మోసి మేము ఇలాగా సార్ వీళ్ళు పొట్టను పెట్టుకోవడానికి ఇది న్యాయమేనా? హాస్పిటల్ ఉన్నాయి దేని సార్? చూడడానికి ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ అయితే చేయట్లేదు సార్. పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి దానికి లంచమే సార్. క్లీనింగ్ అంటున్నారు, టెస్టింగ్ అంటున్నారు, బాబుకి అంటున్నారు, పాపకి అంటే దేనికి సార్? పిల్ల పుడితే 1000, బాబు పుడితే 1500 అని మా దగ్గర పేరుకే సార్. ట్రీట్మెంట్ సరిగ్గా ఉండట్లేదు సార్. కడుపుతో ఉన్నా లాగేస్తున్నారు సార్. నొప్పులు పడినా సరే స్కానింగ్కి వెళ్ళమంటున్నారు సార్. ఎక్కడ న్యాయం సార్? మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలి సార్. ఆ డాక్టర్ అయితే ఉండకూడదు సార్, బయటికి రావాల్సిందే. మేమైతే వెళ్ళాం సార్, మా బాబు బయటికి రావాలి. ఇది రెండోసారి సార్. మా మొర మీరు ఆలకించండి సార్. ఇలాగే మా కుటుంబానికి ఇది ఒక రెండో ఇన్సిడెంట్ అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ ఆందోళన అయితే కూర్చొని ఓల్డ్ ప్రభుత్వ ఆసుపత్రి ముందైతే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమకు సరైన సమాచారం కూడా ఇవ్వలేదు. నెలలు నిండకుండానే ఇక్కడ ఆపరేషన్ అయితే జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. శుక్రవారం రోజు డెలివరీ చేశారు. 3 రోజుల క్రితం డెలివరీ చేసిన తర్వాత కూడా తమ పాపను చూపించలేదని ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరైతే చేశారో వారిని బయటికి తీసుకురావాలని, ఆ డాక్టర్ని బయటికి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.